బ్రేక్ఫాస్ట్ కి 10 నిమిషాల్లో ఈజీగా రెడీ అయిపోయే ఒక టేస్టీ అండ్ యమ్మీ చట్నీ రెసిపీ చూపిస్తా పదండి. పాన్ లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత 4-5 వెల్లుల్లి, 1 టీ స్పూన్ చొప్పున జీరా, మినపప్పు, శనగపప్పు వేసి ఒక బిగ్ సైజ్ ఆనియన్, 4-5 పచ్చిమిర్చి, 1 ఇంచ్ సైజ్ అల్లం ముక్కని కట్ చేసుకుని వేసాక కాసేపు కుక్ అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టొమాటోని ఇలా పీసెస్ గా కట్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక 3 to 4 మినిట్స్ మగ్గించుకున్నాక టొమాటో ఇలా సాఫ్ట్ అయి ఉంటుంది. దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గరిటెతో మ్యాష్ చేసుకున్నాక అంతా బాగా ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకున్నాక రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ షుగర్ కూడా వేసి అంతా బాగా కలిసేట్టు కలుపుకుని మూత పెట్టేసి మరో 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉంచి కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి కాసేపు చల్లారనిద్దాం. చల్లారాక మిక్సీ జార్ లో ట్రాన్స్ఫర్ చేసుకుని చట్నీ ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే పాన్ లో ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కాక ఆవాలు, జీరా, మినపప్పు, 2 ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసి లో ఫ్లేమ్ లో 2 మినిట్స్ ఫ్రై చేసుకుని చట్నీలోకి వేసేస్తే మన యమ్మీ స్పెషల్ టొమాటో చట్నీ రెడీ అయిపోతుంది. పుల్లగా తీయగా కొంచెం స్పైసీ టచ్ కూడా ఇస్తుంది. ఇడ్లీతో గానీ దోశతో గానీ నంచుకొని తింటే ఉంటుంది. ఆహా, చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ ఈ చట్నీయే కావాలి అంటారు. బై ద వే, మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోవచ్చు కదా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.